హలో ఎవరివన్, దిస్ ఇస్ సాయి. వెల్కమ్ టు సోషల్ సైన్స్ ఛానల్. ఈరోజు మనం క్లాస్ 10 జియోగ్రఫీ చాప్టర్ 5ని కంటిన్యూ చేయబోతున్నాం. ప్రీవియస్ వీడియోలో మనం చాలా టాపిక్స్ని కవర్ చేసినాం. ఒకసారి రివైజ్ చేస్తే ఫస్ట్ మనం ఈ చాప్టర్ని మినరల్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏందో మనం తెలుసుకున్నాం. ప్రతి ఒక్క వస్తువులోనూ మినరల్స్ ఉంటాయి. మన యొక్క లైఫ్ ప్రాసెసెస్ అనేటివి మినరల్స్ లేకోకుండా ఊహించుకోలేము. కోర్స్ మన ఫుడ్లో మనము 0.3% తీసుకుంటున్న మినరల్స్ అనేటివి మొత్తం మినరల్స్ లేకపోతే 99.7 ఫుడ్స్ అనేటివి ఉండవు. తర్వాత మినరల్ యొక్క డెఫినేషన్ తెలుసుకున్నాం. జియాలజిస్ట్ అనేవాళ్ళు మినరల్ని ఒక హోమోజీనియస్ మిక్చర్, ఆ హోమోజీనియస్ మిక్చర్ న్యాచురలీ అకరింగ్ సబ్స్టెన్స్ ఎలా మనకు దొరుకుతుందంటే విత్ డిఫైనబుల్ ఇంటర్నల్ స్ట్రక్చర్తో దొరుకుతుందని చెప్పినారు. తర్వాత మినరల్స్ మనకు కొన్ని హార్డ్గా ఉన్నాయి, కొన్ని సాఫ్ట్గా ఉన్నాయి. అవి ఎందుకు ఉన్నాయంటే వాటి యొక్క రాక్స్లో డిఫరెన్షియేట్ ఉంది కాబట్టి మనకు అట్లా దొరుకుతున్నాయి. తర్వాత జియోగ్రఫర్స్ అండ్ జియాలజిస్ట్ గురించి తెలుసుకున్నాం. తర్వాత మినరల్స్ ఓర్స్ రూపంలో మనకు దొరుకుతాయని తెలుసు. ఓర్స్ అంటే ఒక పర్టికులర్ మినరల్లో ఒక మెటల్తో ఒక పర్సెంటేజ్ ఆఫ్ మెటల్ ఎక్కువ ఉండి ఫిక్స్డ్ మెటల్ ప్లస్ ఏమైనా వేస్ట్ పార్టికల్స్ అవన్నీ కలిసి ఉందనుకో దాన్ని ఓర్ అంటాం. తర్వాత ఈ ఓర్స్ని మనం తీయడానికి అలాగే ఎట్లా తీస్తాము, ఎట్లా ప్రాసెస్ చేస్తాము, ఎక్స్ట్రాక్షన్ ఎట్లా జరుగుతుంది, ఎంత కాస్ట్ పడుతుంది, ఇదంతా ఈ ఫ్యాక్టర్స్ అన్ని డిపెండ్ అయ్యేది ఆ మినరల్స్ ఎలా ఫార్మ్ అయినాయో దాని మీద డిపెండ్ అవుతాయి. తర్వాత కాబట్టి వాటి మీద డిపెండ్ అవుతాయి కాబట్టి మినరల్స్ ఎలా ఫామ్ అయినాయి. ఫస్ట్ ఆ మినరల్స్ ఎలా ఫామ్ అవుతాయో మనం తెలుసుకోవాలి. ఇగ్నీషియస్ మెటమార్ఫిక్ రాక్స్లో మనకు క్రాక్స్, క్రెవిసెస్, ఫాల్ట్స్ ఆర్ జాయింట్స్, స్మాలర్ని వీన్స్ అంటాం, లార్జర్ని లోడ్స్ అంటాం. తర్వాత ఎగ్జాంపుల్స్ వచ్చేసి టిన్, కాపర్, జింక్, లెడ్. తర్వాత సెడిమెంటరీ రాక్స్ వచ్చేసి మనకు లేయర్స్ ఆర్ బెడ్స్ రూపంలో దొరుకుతాయి. తర్వాత ఎవాపరేషన్ రూపంలో మనకు దొరుకుతాయి. తర్వాత గిప్సమ్, పొటాష్ సాల్ట్, కామన్ సాల్ట్. తర్వాత మనకు రెసిడ్యువల్ మాస్ ఆఫ్ వెదర్డ్ మెటీరియల్, దీనికి వచ్చేసి బెస్ట్ ఎగ్జాంపుల్ బాక్సైట్. తర్వాత అల్యూవియల్ డిపాజిట్స్, వ్యాలీస్ మధ్యలో శాండ్స్ ఆఫ్ వ్యాలీ ఫ్లోర్స్లో లేకుంటే బేస్ ఆఫ్ హిల్స్లో మనకు దొరుకుతాయి. పర్టికులర్గా ఈ మినరల్స్ అనేటివి వాటర్తో కరౌడ్ అవ్వవు. తర్వాత ఏం చదువుకున్నాం, దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి గోల్డ్, సిల్వర్, టిన్, ప్లాటినియం. తర్వాత వచ్చేసి ఓషన్స్లో మనకు మినరల్స్ దొరుకుతాయి. కోర్స్ ఒక్కొక్క మినరల్ మనకి ఎక్కువ మోతాదులో దొరకడం వల్ల వాటికి అంత ఎకనామిక్ వాల్యూ అనేది ఎక్కువగా ఉండదు, తక్కువ ఉంటుంది, చీప్ కాస్ట్లో మనకు దొరుకుతాయి. కానీ మనం కామన్ సాల్ట్, మెగ్నీషియము, బ్రోమైన్ అవన్నీ మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం ఓషన్ వాటర్స్లో నుండి. మనకు ఓషన్ బెడ్స్లో మ్యాంగనీస్ నాడ్యూల్స్ అనేవి దొరుకుతాయి. ఇక్కడ వరకు మనం డిస్కస్ చేసినాం. తర్వాత ర్యాట్ హోల్ మైనింగ్ అనేది గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా మనం చేయకూడదు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో కన్ఫర్మ్ చేసేసింది వెంటనే ఇటువంటి ర్యాట్ హోల్ మైనింగ్స్ ఆపేయాలని. ఇగ్నీషియస్ మెటమార్ఫిక్ రాక్స్ వచ్చేసి ఓపెన్ పిట్ మైనింగ్, సెడిమెంటరీ రాక్స్ వచ్చేసి ర్యాట్ హోల్ మైనింగ్, రెసిడ్యువల్ మాస్ ఆఫ్ వెదర్డ్ రాక్స్ మెటీరియల్స్ వచ్చి ఓపెన్ సర్ఫేస్ మైనింగ్. ఓకేనా. ఇప్పుడు ఇండియా ఈజ్ ఫార్చునేట్ టు హ్యావ్ ఫెయిర్లీ రిచ్ అండ్ వ్యారీడ్ మినరల్ రిసోర్సెస్. మన ఇండియాలో రకరకాల మినరల్స్ అనేటివి దొరుకుతాయి. హౌఎవర్ దీస్ ఆర్ అన్ఈవెన్లీ డిస్ట్రిబ్యూటెడ్. కానీ ఒక చోట ఒక మినరల్ ఎక్కువ ఉంటే ఇంకో చోట అటువంటి మినరల్ దొరకట్లేదు మనకు. ఆ దొరికే చోట్లో కావాల్సిన మినరల్స్ దొరకట్లే, అవసరం లేని మినరల్స్ ఏమో ఎక్కువ దొరుకుతున్నాయి. అట్లా అన్ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయి. బ్రాడ్లీ స్పీకింగ్, పెనిన్సులర్ రాక్ కంటైన్స్ మోస్ట్ ఆఫ్ ది రిజర్వ్స్ ఆఫ్ కోల్, మెటాలిక్ మినరల్స్, మైకా అండ్ మెనీ అదర్ నాన్ మెటాలిక్ మినరల్స్. మనకి ఇండియా యొక్క పెనిన్సులర్ ప్లాట్యూ ఉందా, ఆ పెనిన్సులర్ ప్లాట్యూలో మనకు దీన్ని పెనిన్సులర్ ప్లాట్యూ అంటాం. దీంట్లోనే మనకు ఎక్కువగా కోలు, మెటాలిక్ మినరల్స్ యొక్క రిజర్వ్స్ అనేటివి కనబడిస్తాయి మిగిలిన పార్ట్లో కంటే, ఇండియా యొక్క పార్ట్లో. తర్వాత సెడిమెంటరీ రాక్స్ ఆన్ ది వెస్టర్న్ అండ్ ఈస్టర్న్ ఫ్లాంక్స్ ఆఫ్ ది పెనిన్సులా. వెస్టర్న్ అండ్ ఈస్టర్న్ ఫ్లాంక్స్ అంటే ఈస్టర్న్, వెస్టర్న్. దీంట్లో మనకు గుజరాత్ అండ్ అస్సాం హ్యావ్ మోస్ట్ పెట్రోలియం డిపాజిట్స్. ఇక్కడ మనకు గుజరాత్లో, తర్వాత ఇక్కడ అస్సాం
నార్త్ ఈస్ట్ ఇండియా వైపుకి వెళ్తే అక్కడ మనకు పెట్రోలియం డిపాజిట్స్ అనేవి ఎక్కువ కనబడిస్తాయి. అదే రాజస్థాన్లో అయితే రాక్ సిస్టమ్స్ ఆఫ్ ది పెనిన్సులా హ్యాస్ రిజర్వ్స్ ఆఫ్ మెనీ నాన్ ఫెరస్ మినరల్స్. మనకు రాజస్థాన్లో నాన్ ఫెరస్ మినరల్స్ యొక్క రిజర్వ్స్ అనేటివి ఎక్కువ కనబడిస్తాయి. తర్వాత ద వాస్ట్ అల్యూవియల్ ప్లేన్స్ ఆఫ్ నార్త్ ఇండియా ఆర్ మోస్ట్ డివాయిడ్ ఆఫ్ ఎకనామిక్ మినరల్స్. మనకు ఇక్కడ నార్థన్ ప్లేన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ అల్యూవియల్ సాయిల్ దొరుకుతుందని మనం ఫస్ట్ చాప్టర్లో చదువుకున్నాం. ఒక్క నిమిషం. మనకి ఇక్కడ నార్థన్ ప్లేన్స్ ఉన్నాయి, ఇక్కడ అల్యూవియల్ సాయిల్స్ దొరుకుతాయని మనం అల్యూవియల్ సాయిల్స్ ఉంటాయని చదువుకున్నాం. ఇక్కడ దొరికే మినరల్స్ అల్యూవియల్ డిపాజిట్స్, ప్లేసర్ డిపాజిట్స్ దొరికే మినరల్స్ మనకు అంతగా ఎకనామికల్గా వాల్యుబుల్ ఉండవు, అంతగా ఖరీదేముండవు, చీపర్గా దొరుకుతాయి. తర్వాత దీస్ వేరియేషన్స్ ఎగ్జిస్ట్ లార్జ్లీ బికాస్ ఆఫ్ ది డిఫరెన్షియస్ ఇన్ ద జియోలాజికల్ స్ట్రక్చర్ ప్రాసెస్ అండ్ ద టైమ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ మినరల్స్. మనకు ఎందుకు ఇన్ని వేరియేషన్స్ కనబడిస్తాయి? ఒక చోటేమో కొన్ని మినరల్స్ దొరుకుతాయి, అవి బాగా కాస్ట్లీ. తర్వాత కొన్ని చోట మినరల్స్ దొరుకుతాయి కానీ ఎకనామికల్గా చీప్. కొన్ని చోట్లయితే కొన్ని మినరల్స్ అస్సలు దొరకవు, మనకు కావాల్సినవి కాకుండా వేరేటివి దొరుకుతాయి. ఇలా ఎందుకు వేరియేషన్స్ ఉన్నాయంటే జియోలాజికల్ స్ట్రక్చర్ మీద వేరియేషన్స్ ఉన్నాయని. జియోలాజికల్ స్ట్రక్చర్స్ అంటే క్లైమేటిక్ కండిషన్స్, టెంపరేచర్, టోపోగ్రఫీ, వాటి మీద ఆధారపడి ఉంటుంది ప్రాసెసెస్. తర్వాత ఆ మినరల్ ఎంత టైం తీసుకుంది ఫామ్ అవ్వడానికి, ఎక్కడ ఫామ్ అవుతుంది, భూమి లోపల ఏ ప్లేస్లో ఫామ్ అవుతుంది, దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటాయి ఫ్యాక్టర్స్ అనేటివి. లెట్ అస్ స్టడీ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఏ ఫ్యూ మేజర్ మినరల్స్ ఇన్ ఇండియా. ఇప్పుడు మనము ఇండియాలో దొరికే కొన్ని ఇంపార్టెంట్ మినరల్స్ గురించి చదువుకుందాం. ఓకే, ఆల్వేస్ రిమెంబర్ దట్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ మినరల్ ఇన్ ద ఓర్, ద ఈజ్ ఆఫ్ హిస్ ఎక్స్ట్రాక్షన్ అండ్ క్లోజనింగ్ టు ద మార్కెట్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ అఫెక్టింగ్ ద ఎకనామిక్ వాల్యుబిలిటీ ఆఫ్ ఏ రిజర్వ్. మీరు ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, ఓర్లో దొరికే మినరల్ మనం అప్పుడే కాన్సన్ట్రేషన్ మనకు అప్పుడే ఎకనామికల్గా వాల్యుబుల్ అవుతుంది ఎప్పుడైతే మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తున్న మినరల్స్కి దగ్గరలోనే మార్కెట్ ఉంది. అలాగే మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తున్న మినరల్స్ ద్వారా ప్రొడ్యూస్ చేసే మెటల్స్ అనేటివి మనకి ఎకనామికల్గా ఏమన్నా హెల్ప్ చేస్తున్నాయి. తర్వాత మనం ఎక్స్ట్రాక్షన్ చేసే ఖర్చు కంటే మనం అమ్మే ఖర్చు ఎక్కువగా ఉండాలి. ఈ ఫ్యాక్టర్స్ అన్నిటివి గుర్తుపెట్టుకోండి. Thus, to meet the demand, a choice has to be made between a number of possible options. When this done, a mineral deposit or reserve turns into a mine. ఒకవేళ మనము సపోజ్ ఎగ్జాంపుల్ మనకు ఒక ప్లేస్లో మినరల్స్ అనేటివి దొరుకుతున్నాయి. ఈ ఫ్యాక్టర్స్ అన్ని చెక్ చేయాలి. ఎక్స్ట్రాక్షన్ ఎలా జరుగుతుంది, ఎక్స్ట్రాక్షన్కి తక్కువ ఖర్చు జరుగుతుంది కదా, మనకు అంత టెక్నాలజీ ఉందా, ఏ మైనింగ్ చేయాలి, అదంతా చేసినాక మైనింగ్ కాదు, అదంతా చెక్ చేస్తాం. తర్వాత దగ్గరలోనే మార్కెట్ అనేది ఉందా లేదా, వీటిని ఎక్స్పోర్ట్ చేయడానికి మినరల్స్ ఎక్స్ట్రాక్ట్ చేసినాక తర్వాత ఈ మినరల్స్ మనకి ఏవైతే ఎక్స్ట్రాక్ట్ చేస్తామో వాటి యొక్క ఖర్చు అనేది మనం అమ్మే ఖర్చు కంటే తక్కువ ఉండాలి. అప్పుడే కదా మనకు లాభం అనేది కలిగేది. ఈ అన్ని ఫ్యాక్టర్స్ ఒకవేళ సరిపోయినాయి అనుకోండి, మనకు దొరికిన డిపాజిట్స్, మినరల్ యొక్క డిపాజిట్స్ అనేవి లేకుంటే రిజర్వ్స్ అనేటివి మైన్స్ రూపంలో కన్వర్ట్ అవుతాయి. ఓకేనా, ఇప్పుడు ఫెర్రస్ మినరల్స్ గురించి చదువుకున్నాం. మనం ఇక్కడ ఫ్లో చార్ట్లో మినరల్స్ అనేటివి మెటాలిక్ ఉంటాయి, నాన్ మెటాలిక్ ఉంటాయి. మెటాలిక్లో మళ్ళీ ఫెర్రస్, నాన్ ఫెర్రస్, ప్రీషియస్ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ మనం మినరల్స్లో మెటాలిక్ మినరల్స్లో ఫెర్రస్ మినరల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫెర్రస్ మినరల్స్ అంటే ఆ మినరల్స్ ఏ మినరల్స్లో అయితే ఐరన్ ప్రజెంట్ అయి ఉంటుందో ఆ మినరల్స్ని మనం ఫెర్రస్ మినరల్స్ అంటాం. ఫెర్రస్ మెటాలిక్ మినరల్స్. ఓకే, మెటాలిక్ మినరల్స్లో మొత్తంలో మెటాలిక్ మినరల్స్ అనుకోండి ఇవి, దీంట్లో మొత్తంలో 3/4 పార్ట్ అనేది మనకు ఫెర్రస్ మెటాలిక్ మినరల్సే ఉంటాయి. ఎంత పార్ట్? 3/4 పార్ట్ మనకు ఫెర్రస్ మెటాలిక్ మినరల్సే ఉంటాయి. మొత్తం మెటాలిక్ మినరల్స్లో 3/4 పార్ట్ మెటాలిక్ మినరల్సే ఉంటాయి. తర్వాత దే ప్రొవైడ్ స్ట్రాంగ్ బేస్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ మెటలర్జికల్ ఇండస్ట్రీస్. ఇండియాలో ఫెర్రస్ మినరల్స్ అనేటివి మెటలర్జికల్ ఇండస్ట్రీస్కి ఒక బేస్ అనేది చేకూరుస్తాయి, ఒక సపోర్ట్ అనేది చేకూరుస్తుంది. వాళ్ళ యొక్క ఇండస్ట్రీస్లో మెటలర్జికల్ ఇండస్ట్రీస్లో ఈ ఫెర్రస్ మినరల్స్ లేకోకుండా కొన్ని వర్క్స్ అనేటివి జరగవు. ఎందుకంటే ఐరన్ అనేది మనకు చాలా రకాలుగా హెల్ప్ అవుతుంది. కాబట్టి ఈ ఫెర్రస్ మినరల్స్ లేకపోతే మెటలర్జికల్ ఇండస్ట్రీస్ సగానికి సగం ఉండవు.
కాబట్టి మెటలర్జికల్ ఇండస్ట్రీస్కి ఫెర్రస్ మినరల్స్ బేస్గా పనిచేస్తాయి. తర్వాత ఇండియా ఎక్స్పోర్ట్స్ సబ్స్టాన్షియల్ క్వాంటిటీస్ ఆఫ్ ఫెర్రస్ మినరల్స్ ఆఫ్టర్ మీటింగ్ హర్ ఇంటర్నల్ డిమాండ్స్. ఒకవేళ మనకు దొరికే ఫెర్రస్ మినరల్స్ మనకి సరిపోయినాక, మన అవసరాలను తీర్చినాక ఇంకా మిగిలితే వాటిని మనం ఎక్స్పోర్ట్ చేస్తాం డిమాండ్స్ వస్తే. ఇప్పుడు ఫెర్రస్ మినరల్స్లో ఐరన్ ఓర్ గురించి చదువుదాం. ఓకేనా? ఫెర్రస్ మినరల్స్ అంటే ఆ మినరల్స్లో ఏ మినరల్స్లో అయితే ఐరన్ ఉంటుందో ఆ మినరల్స్ని మనం ఫెర్రస్ మినరల్స్ అంటాం. ఓకేనా? ఐరన్ ఓర్ ఈజ్ ద బేసిక్ మినరల్ అండ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్. ఐరన్ ఓర్ అనేది చాలా బేసిక్ మినరల్, తర్వాత వెన్నెముకలా పనిచేస్తుంది ఇండస్ట్రీస్ డెవలప్మెంట్కి కావచ్చు, ఇండస్ట్రీస్కి. ఇండియా ఈజ్ ఓన్డ్ విత్ ఫెయిర్లీ అబాండెంట్ రిసోర్సెస్ ఆఫ్ ఐరన్ ఓర్. ఇండియాలో చాలా రిజర్వ్స్ అనేటివి ఉన్నాయి ఐరన్ ఓర్కి. ఓకేనా? అంటే ఐరన్ ఓర్ మన ఇండియాలో బాగా దొరుకుతుంది, ప్రాబ్లం ఏం లేదు అని చెప్తాను. ఐరన్ ఈజ్ రిచ్ ఇన్ గుడ్ క్వాలిటీ ఐరన్ ఓర్స్. ఇండియా ఈజ్ రిచ్ ఇన్ గుడ్ క్వాలిటీ ఐరన్ ఓర్స్. ఇండియాలో గుడ్ క్వాలిటీ ఆఫ్ ఐరన్ ఓర్స్ అనేటివి మనకు దొరుకుతాయి. తర్వాత ఇప్పుడు మొత్తం ఒక బ్రాడ్ టాపిక్, పెద్దది. మీకు అప్పుడే చెప్తున్నాను స్టార్టింగ్ వీడియోలో, ప్రీవియస్ వీడియోలో, ఈ చాప్టర్ అనేది మనకు బోర్డ్ ఎగ్జామ్లో, పబ్లిక్ ఎగ్జామ్లో మనకు 4 మార్క్స్ అనేది వస్తుంది. దానికి ఒక పెద్ద క్వశ్చన్ అనేది తయారవ్వచ్చు. అది ఆల్రెడీ చెప్పినాను. ఈ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ మినరల్స్ మనం చదువుకుంటే ఇది రావచ్చు. ఎందుకంటే ఈ చాప్టర్లో థియరీ పార్ట్ ఉండేది అదొక్కటే. ఇప్పటి నుండి అంతా ఫ్యాక్ట్స్ అన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఈ ఫ్యాక్ట్స్ మీద తయారవచ్చు. రైట్ ఎ షార్ట్ నోట్ ఆన్, రైట్ బ్రీఫ్ అబౌట్ ఫెర్రస్ మినరల్స్, ఫెర్రస్ మెటాలిక్ మినరల్స్ అట్లా అడగచ్చు. కాబట్టి ఇప్పుడు చెప్పే ఫ్యాక్ట్స్ అని ఒకటొకటి గుర్తుపెట్టుకుంటూ వెళ్ళండి. ఓకేనా? ఇప్పుడు మనది పూర్తిగా పెద్ద టాపిక్ అనేది రన్ అవుతుంది. ఫస్ట్ మినరల్స్, దాని గురించి చదువుకున్నాం. తర్వాత మినరల్స్లో మళ్ళీ మెటాలిక్, నాన్ మెటాలిక్. మెటాలిక్లో మళ్ళీ ఫెర్రస్ మినరల్స్. ఫెర్రస్ మినరల్స్ అంటే ఏ మినరల్స్లో అయితే ఐరన్ ఉంటుందో వాటిని ఫెర్రస్ మినరల్స్ అంటారు. ఆ ఫెర్రస్ మినరల్స్లో కూడా కొన్ని ఓర్స్ ఉంటాయి, అవి ఏంటో చదువుదాం. ఫస్ట్ ఐరన్ ఓర్. ఐరన్ ఓర్ మళ్ళీ మ్యాగ్నటైట్, హెమటైట్ రూపంలో మనకు దొరుకుతుంది. ఓకేనా? దాని గురించి కూడా చదువుదాం. మ్యాగ్నటైట్ ఈజ్ ద ఫైనెస్ట్ ఐరన్ ఓర్ విత్ ఎ వెరీ హై కంటెంట్ ఆఫ్ ఐరన్ అప్ టు 70%. మ్యాగ్నటైట్ అనేది ఒక ఐరన్ ఓర్, దాంట్లో హై కంటెంట్ ఉంటుంది ఐరన్ది. 70% వరకు ఐరనే ఉంటుంది. మిగిలిన 30% శాండ్ పార్టికల్స్, డస్ట్ పార్టికల్స్ అట్లా ఉంటాయి. అంటే ఫైనెస్ట్ ఐరన్ ఓర్. మనకు చాలా క్వాలిటీ ఐరన్ ఓర్ అనేది దొరుకుతుంది మ్యాగ్నటైట్ ఐరన్ ఓర్లో మనకు చాలా క్వాలిటీ ఐరన్ అనేది దొరుకుతుంది అప్ టు 70%. తర్వాత ఇట్ హ్యాస్ ఎక్సలెంట్ మ్యాగ్నెటిక్ క్వాలిటీస్. మ్యాగ్నెటిక్ క్వాలిటీస్ కూడా బాగానే ఉంటాయి. మనము ఐరన్ ఈజ్ ఏ మ్యాగ్నెట్ అనొచ్చు, ఎందుకంటే అది అట్రాక్ట్ అవుతుంది కదా మ్యాగ్నెట్కి. ఐరన్కి ఏం వస్తువులు ఏం అట్రాక్ట్ అవ్వవు, కానీ ఐరన్ అనేది మ్యాగ్నెటిక్ అట్రాక్ట్ అవుతుంది కాబట్టి మ్యాగ్నెట్ క్వాలిటీస్ ఉన్నాయి. తర్వాత ఎస్పెషలీ వాల్యుబుల్ ఇన్ ద ఎలక్ట్రికల్ ఇండస్ట్రీలో మ్యాగ్నెటైట్ అనేది చాలా వాల్యుబుల్, చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఫస్ట్ మ్యాగ్నెటైట్ గురించి చదివినాం. ఐరన్ ఓర్ బేసిక్ మినరల్ ఫర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్. తర్వాత ఇండియా అనేది ఐరన్ ఓర్కి గుడ్ క్వాలిటీ ఆఫ్ ఐరన్ ఓర్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఇండియాలో ఐరన్ బాగా దొరుకుతుంది. తర్వాత మ్యాగ్నెటైట్ అనేది ఫైనెస్ట్ ఐరన్ ఓర్, చాలా క్వాలిటీ ఐరన్ ఓర్. దాంట్లో ఎక్కువ శాతం ఐరనే ఉంటుంది, మిగిలిన 30% డస్ట్ పార్టికల్స్ ఉంటాయి. అంటే 70% మనకు ఐరన్ దొరుకుతుంది. తర్వాత ఎలక్ట్రికల్ ఇండస్ట్రీలో మ్యాగ్నెటైట్ అనేది ఎక్కువ వాడతారు వాల్యుబుల్గా. తర్వాత మ్యాగ్నెటైట్కి ఎక్సలెంట్ మ్యాగ్నెటిక్ క్వాలిటీస్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ హెమటైట్ చదివితే, హెమటైట్ ఓర్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇండస్ట్రియల్ ఐరన్ ఓర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది క్వాంటిటీ యూజ్డ్ బట్ హ్యాస్ ఎ స్లైట్లీ లోయర్ ఐరన్ కంటెంట్ దెన్ మ్యాగ్నెటైట్. హెమటైట్ కూడా ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఇండస్ట్రియల్ ఐరన్ ఓరే. ఇన్ టర్మ్స్ ఆఫ్ దీంట్లో క్వాంటిటీ రూపంలో ఎక్కువ శాతం ఇండస్ట్రీస్ హెమటైట్ ఐరన్ ఓర్ని యూజ్ చేస్తారు. కానీ దీంట్లో ఐరన్ కంటెంట్ అనేది 50 to 60% ఉంటుంది.
అదే మ్యాగ్నెటైట్లో అయితే 70% ఐరన్ ఉంటుంది, మిగిలిన 30% డస్ట్ పార్టికల్స్ ఉంటాయి. అదే ఈ హెమటైట్లో అయితే 50-60% ఐరన్ ఉంటుంది, మిగిలిన 40-50% అనేది మనకు డస్ట్ పార్టికల్స్ ఉంటాయి. In 2018-19, almost entire production of iron ore 97% occurred from Odisha, Chhattisgarh, Karnataka and Jharkhand. 2018-19లో మన ఇండియాలో ప్రొడ్యూస్ అయిన మొత్తం ఐరన్ అనేది 97% ఈ స్టేట్స్ నుండి వచ్చింది. ఏ స్టేట్స్? ఒడిస్సా, ఛత్తీస్గఢ్, కర్ణాటక, జార్ఖండ్. ఈ స్టేట్స్ నుండి మనకు 95% అనే ఐరన్ ఓర్ 2018-19 రికార్డ్స్లో మనకు మెన్షన్ అయ్యి ఉంది. మిగిలిన 3% వచ్చేసి మిగిలిన స్టేట్స్ నుండి వచ్చింది. ఓకేనా? రైట్ ఏ బ్రీఫ్ నోట్ అని ఐరన్ ఓర్ అని పర్టికులర్గా వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం రాస్తారు? ఐరన్ ఓర్ ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ఇండస్ట్రియల్ యాక్టివిటీ, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్. ఇన్ ఇండియా గుడ్ క్వాలిటీ ఆఫ్ ఐరన్ ఓర్ ఈజ్ ప్రొడ్యూస్డ్. తర్వాత ఏం రాస్తారు? మ్యాగ్నెటైట్ ఈజ్ ద ఫైనెస్ట్ ఐరన్ ఓర్ విచ్ ఈజ్ యూజ్డ్ ఎస్పెషలీ వాల్యుబుల్ ఇన్ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీ. తర్వాత దీంట్లో 70% ఐరన్ అనేది దొరుకుతుంది. తర్వాత హెమటైట్కి వస్తే క్వాంటిటీ పరంగా దీన్ని వాడతారు, హెమటైట్ని ఎక్కువ, కానీ దీంట్లో ఐరన్ అనేది 50-60% ఉంటుంది. తర్వాత 2018-19 రికార్డ్స్ ప్రకారం ఆ సంవత్సరం ఇండియాలో ప్రొడ్యూస్ అయిన ఐరన్ ఓర్ 97% ఒడిస్సా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, కర్ణాటక స్టేట్స్ నుండే మనకు దొరికింది. మిగిలిన 3% మిగిలిన స్టేట్స్ నుండి దొరికింది. ఇలా రాస్తే ఖచ్చితంగా మార్కులు వస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ ఒక డియూనో అనేది ఇచ్చినారు, అది కూడా చూద్దాం. కుద్రే ఇన్ కర్ణాటక, కన్నడ మీన్స్ హార్స్. మనకు ఇక్కడ కుదర్ముఖ్ మైన్స్ అనేటివి ఉన్నాయి. ఇప్పుడు వచ్చినప్పుడు చదువుదాం. ఇక్కడ కర్ణాటక కదా మనకు, అంటే ఇక్కడ మొత్తం ఉండదు అనుకోండి, కర్ణాటక బ్రీఫ్గా చేస్తున్నా. ఇక్కడ మనకు కుదర్ముఖ్ మైన్స్ అనేది ఉంటుంది. మీకు మ్యాప్లో కావాలంటే చూపిస్తాను, ఒక నిమిషం. ఇదిగోండి, ఇక్కడ మనకు కుదర్ముఖ్ మైన్స్ అనేవి ఉన్నాయి. చూడండి కుదర్ముఖ్ మైన్స్. ఇవి మామూలుగా మనకు కుదర్ముఖ్ రేంజ్ ఆఫ్ హిల్స్ అంటాము. కుదర్ముఖ్ రేంజ్ ఆఫ్ హిల్స్, హిల్స్ కాదు, మైన్స్. ఇక్కడ మనకు కుదర్ అంటే కన్నడలో హార్స్ అని మీనింగ్. ద హైయెస్ట్ పీక్ ఇన్ ద వెస్టర్న్ ఘాట్స్ ఆఫ్ కర్ణాటక. కుద్రేముఖ్ వెస్టర్న్ ఘాట్స్లో ఒక హైయెస్ట్ పీక్. దాని యొక్క పీక్ యొక్క ఫేస్ అనేది హార్స్ రూపంలో ఉంటుంది, అందుకే దీన్ని కన్నడలో హార్స్ అని మీనింగ్ వస్తుంది. తర్వాత బైలదిలా హిల్స్ లుక్ లైక్ ద హంప్ ఆఫ్ అన్ ఆక్స్ అండ్ హెన్స్ ఇట్స్ నేమ్. బైలదిలా హిల్స్ అని మనకు వస్తుంది, అది కూడా చదువుదాం. ఓకేనా? దీని యొక్క షేప్ అనేది, హిల్స్ యొక్క షేప్ అనేది కవ్వు చూసినారా మీరు ఎప్పుడన్నా? ఆవు, దానికి హంప్ ఉంటుంది చూడండి పైన, లేకుంటే క్యామెల్ చూసినా దానికి పైన హంప్ ఉంటుంది చూడు, అట్లా హంప్ ఆవుకుంటుంది. దాని యొక్క ఆవు యొక్క హంప్ లాంటిది బైలదిలా హిల్స్ యొక్క ఫేస్ అనేది అట్లుంటుంది. ఫస్ట్ది కుద్రే, కన్నడలో మనకు హార్స్ అనే మీనింగ్. ఇది హైయెస్ట్ పీక్ వెస్టర్న్ ఘాట్స్లో. తర్వాత బైలదిలా హిల్స్ ఆక్స్ యొక్క హంప్ రూపంలో ఫేస్ అనేది ఉంటుంది. ఈ 2 ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఇండియాలో ఐరన్ ఓర్ బాగా దొరుకుతుంది అని చదువుకున్నాం, గుడ్ క్వాలిటీ దొరుకుతుంది అని చదువుకున్నాం. తర్వాత మ్యాగ్నెటైట్, హెమటైట్ గురించి కూడా చదువుకున్నాం. ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ ఐరన్ ఓర్ బెల్ట్స్, ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల నుండి ఐరన్ ఎక్కువ దొరుకుతుందో ఇండియాలో అది చదువుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఒడిస్సా, జార్ఖండ్ బెల్ట్. అగైన్ ఇంపార్టెంట్ క్వశ్చన్, రైట్ అబౌట్ ద ఐరన్ బెల్ట్స్ ఫౌండ్ ఇన్ ఇండియా, ఐరన్ ఓర్ బెల్ట్స్ అని అడగచ్చు. అప్పుడు మీరు ఇప్పుడు చెప్పే 4 బెల్ట్స్ అనేటివి రాయాలి. మీకు 4 మార్క్స్ ఎక్కడికి పోకుండా వస్తాయి పబ్లిక్ ఎగ్జామ్లో. ఈజీగా ఫ్యాక్ట్స్ నేను రిపీట్ చేస్తున్నా, ఇంతకుముందు 2 సార్లు రిపీట్ చేసిన ఐరన్ ఓర్ యొక్క కంటెంట్, టాపిక్. ఇప్పుడు దీన్ని కూడా మీకు రిపీట్ చేస్తూ స్లోగానే చెప్తా. వీడియో పెద్దగా అయితే ఏం పర్వాలే, చదువుకోవాలనుకుంటే మనం చదువుకోవాలి, కష్టపడి చదువుకోవాలి. ఓకేనా? 10th క్లాస్ అనేది మన లైఫ్లో కీ రోల్ అనేది ప్లే చేస్తుంది, కాబట్టి బాగా చదువుకుందాం, మంచి మార్కులు తెచ్చుకుందాం. ఫస్ట్ బెల్ట్ ఒడిస్సా, జార్ఖండ్ బెల్ట్. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తా మ్యాప్లో కూడా. దీని నుండి మ్యాప్ పాయింటింగ్ అనేది అంతగా రాకపోవచ్చు, కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎందుకంటే
ఈ చాప్టర్ నుండి మనకు మ్యాప్ పాయింటింగ్ అనేది రాదు, 4 మార్క్స్ ఒకే ఒక క్వశ్చన్ వస్తుంది. ఇక్కడ మనకు ఒడిస్సా జార్ఖండ్ బెల్ట్, ఓకేనా, దీన్ని ఒడిస్సా జార్ఖండ్ బెల్ట్ అంటాం. దీంట్లో మీరు చూసినారనుకోండి పోర్ట్, పోర్ట్ అంటే మనము అక్కడ మనము ఐరన్ ఓర్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ ఐరన్ ఓర్ని డిఫరెంట్ కంట్రీస్కి కావచ్చు, రిమైనింగ్ ప్లేసెస్ ఆఫ్ ది ఇండియాకి ఎక్స్పోర్ట్ చేయాలంటే మనము ఈ పోర్ట్ నుండి ఎక్స్పోర్ట్ చేస్తాం. ఏం పోర్టు? పారాద్వీప్ పోర్ట్, ఓకేనా, పారాద్వీప్ పోర్ట్. మీరు సినిమాల్లో కూడా చూసింటారు, పెద్ద పెద్ద ఐరన్ యొక్క కంటైనర్లు అనేటివి ఉంటాయి, షిప్స్ ద్వారా పంపిస్తూ ఉంటారు వేరే కంట్రీస్కి. అటువంటి పోర్ట్స్, వాటిని పోర్ట్స్ అంటాం. ఇక్కడ ఒడిస్సా జార్ఖండ్ బెల్ట్లో ప్రొడ్యూస్ అయిన మొత్తం ఐరన్ ఓర్ని మనం పారాద్వీప్ పోర్ట్ ద్వారా మనం పంపిస్తాం వివిధ ప్రాంతాలకు. ఇక్కడ మనకు ఒడిస్సా జార్ఖండ్ బెల్ట్లో హై గ్రేడ్ హెమటైట్ ఓర్ అనేది కనబడిస్తుంది. దేంట్లో ఇక్కడ మైన్స్ పేరు వచ్చేసి బాదం పహర్ మైన్స్. ఇక్కడ ఇచ్చినారు చూడండి, బాదం పహర్ మైన్స్, బాదం పహర్ మైన్స్, బాదం పహర్ మైన్స్, ఓకేనా, కనబడిస్తుంది అనుకుంటున్నా. బాదం పహర్ మైన్స్ ఏ డిస్ట్రిక్ట్స్? మయూర్భంజ్, కేందుఝర్ డిస్ట్రిక్ట్స్లో ఉండే బాదం పహర్ మైన్స్లో మనకు హై గ్రేడ్ హెమటైట్ ఐరన్ ఓర్ అనేది దొరుకుతుంది. తర్వాత వీటి యొక్క అడ్జాయినింగ్ నైబరింగ్లోనే మనకు సింగ్భమ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ జార్ఖండ్ ఉంది. అక్కడ హెమటైట్ ఐరన్ ఓర్ అనేది మనకు మైనింగ్ జరుగుతుంది. గోవా అండ్ నోయముండి అంటాం. ఇప్పుడు మొత్తం ఒడిస్సా జార్ఖండ్ బెల్ట్, ఇక్కడ మనకు హై గ్రేడ్ హెమటైట్ ఐరన్ ఓర్ అనేది దొరుకుతుంది. ఏ మైన్స్లో? బాదం పహర్ మైన్స్. ఏ డిస్ట్రిక్ట్స్లో? మయూర్భంజ్, తర్వాత కేందుఝర్ డిస్ట్రిక్ట్స్లో మనకు దొరుకుతుంది. దీని పక్కన నైబరింగ్లోనే మనకు సింగ్భమ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ జార్ఖండ్ ఉంది. ఈ డిస్ట్రిక్ట్లో మనకు ఐరన్ ఓర్ అనేది మైనింగ్ జరుగుతుంది. ఎక్కడ, ఏ ప్రాంతాల్లో? గోవా అండ్ నోయముండి, అంతే. దీని పోర్ట్ పేరు వచ్చేసి పారాద్వీప్ పోర్ట్. ద పోర్ట్ నేమ్ ఆఫ్ ఒడిస్సా జార్ఖండ్ బెల్ట్ ఇస్ పారాద్వీప్ పోర్ట్ అని మీరు రాయొచ్చు. నెక్స్ట్ దుర్గ్ బస్తర్ చంద్రపూర్ బెల్ట్. నేను ప్రొనౌన్సియేషన్ ఎట్లా చేస్తానో మీరు కూడా అట్లా నేర్చుకోండి, ఈజీ అవుతుంది. ఇక్కడ మనకు దుర్గ్ బస్తర్ చంద్రపూర్ బెల్ట్ కనబడిస్తుంది. చంద్రపూర్ నేమ్ ఇక్కడ ఉంది చూడండి, చంద్రపూర్ బెల్ట్. మీరు వీడియో చూసేటప్పుడు మీ టెక్స్ట్ బుక్ అనేది ముందర పెట్టుకోండి, చంద్రపూర్ బెల్ట్, ఓకేనా. దుర్గ్ బస్తర్ చంద్రపూర్ బెల్ట్, ఒడిస్సా జార్ఖండ్ బెల్ట్, దుర్గ్ బస్తర్ చంద్రపూర్ బెల్ట్. ఈ దుర్గ్ బస్తర్ చంద్రపూర్ బెల్ట్ అనేది ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర మధ్యలో అనేది ఉంటుంది. ఈ రాష్ట్రాల్లో ఈ దుర్గ్ బస్తర్ చంద్రపూర్ అనేది ఉంది బెల్ట్ అనేది. ఇక్కడ వెరీ హై గ్రేడ్ హెమటైట్ అనేది కనబడిస్తుంది. ఇక్కడ కూడా మంచి క్వాలిటీ అనేది హెమటైట్ ఓర్ అనేది దొరుకుతుంది. ఇక్కడ పర్టికులర్గా ఎక్కడ, ఏ హిల్స్లో దొరుకుతుందంటే బైలదిలా, గుర్తు తెచ్చుకోండి. బైల్ హిందీలో మనం మామూలుగా బైల అంటే ఆవు అని వస్తుంది, అలా గుర్తు తెచ్చుకోండి. బైలదిలా అంటే ఆక్స్ యొక్క హంప్ షేప్లో ఉంటాయి హిల్స్ అనేటివి. ఈ హిల్స్లో మనకు హై గ్రేడ్ హెమటైట్ ఐరన్ ఓర్ అనేది దొరుకుతుంది. ఈ హిల్స్ వచ్చేసి బైలదిలా రేంజ్ ఆఫ్ హిల్స్ వచ్చేసి బస్తర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఛత్తీస్గఢ్లో దొరుకుతుంది. బస్తర్ డిస్ట్రిక్ట్ గుర్తు తెచ్చుకోండి, 9th క్లాస్లో మనం హిస్టరీలో 4th లెసన్లో చదివినాం బస్తర్ డిస్ట్రిక్ట్ని, ఓకేనా. దుర్గ్ బస్తర్ చంద్రపూర్ బెల్ట్ మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ప్రాంతాలలో ఉంటుంది. దీంట్లో హై గ్రేడ్ హెమటైట్ ఓర్ అనేది దొరుకుతుంది. అది కూడా పర్టికులర్గా ఫేమస్ రేంజ్ ఆఫ్ హిల్స్ అయిన బైలదిలా రేంజ్ ఆఫ్ హిల్స్లో దొరుకుతుంది. ఈ బైలదిలా రేంజ్ ఆఫ్ హిల్స్ బస్తర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఛత్తీస్గఢ్లో ఉంటుంది. దీంట్లో మనకు మొత్తం 14 డిపాజిట్స్ ఆఫ్ సూపర్ హై గ్రేడ్ హెమటైట్ ఐరన్ ఓర్ అనేది మనకు దొరుకుతుంది. 14 డిపాజిట్స్ ఆఫ్ సూపర్ హై గ్రేడ్ హెమటైట్ ఐరన్ ఓర్ అనేది మనకు దొరుకుతుంది. ఇక్కడ దొరికిన హెమటైట్ ఐరన్ ఓర్ అనేది ఈ దొరికిన హెమటైట్ ఐరన్ ఓర్కి కొన్ని ఫిజికల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆ ఫిజికల్ ప్రాపర్టీస్ స్టీల్ మేకింగ్లో ఎంతగానో హెల్ప్ చేస్తుంది. ఇక్కడ ఈ మైన్స్లో ఏదైతే బైలదిలా రేంజ్ ఆఫ్ హిల్స్ యొక్క మైన్స్లో మనకు దొరికిన ఐరన్ ఓర్ని మనం జపాన్, సౌత్ కొరియాకి పంపిస్తాం. దేని ద్వారా? విశాఖపట్నం పోర్టు ద్వారా. ఇక్కడ మనకు విశాఖపట్నం పోర్ట్ ఉంది చూడండి. ఇక్కడ బైలదిలా రేంజ్ ఆఫ్ హిల్స్ ఉండే మైన్స్లో
ప్రొడ్యూస్ అయితే ఐరన్ ఓర్ అంతా మనం జపాన్, సౌత్ కొరియాకి పంపిస్తాం. మళ్ళీ రివైజ్ చేద్దాం. దూర్గ్, బస్తర్, చంద్రపూర్ బెల్ట్ మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లో మనకు ఉంటుంది. తర్వాత ఇక్కడ హై గ్రేడ్ హెమటైట్ ఐరన్ ఓర్ అనేది దొరుకుతుంది. ఇక్కడ ఇంకా ఫేమస్ రేంజ్ ఆఫ్ హిల్స్ ఏవి? బైలదిల రేంజ్ ఆఫ్ హిల్స్ దొరుకుతుంది. ఈ బైలదిల రేంజ్ ఆఫ్ హిల్స్ వచ్చేసి మనకు బస్తర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఛత్తీస్గఢ్లో ఉంది. తర్వాత ఇక్కడ మనకు 14 డిపాజిట్స్ ఆఫ్ హై గ్రేడ్ సూపర్ హెమటైట్ ఐరన్ ఓర్ అనేది ఉంది. తర్వాత ఇక్కడ ప్రొడ్యూస్ అయిన హెమటైట్ ఐరన్ ఓర్ అంతా మొత్తం సౌత్ కొరియాకి అట్లే జపాన్కి విశాఖపట్నం పోర్ట్ ద్వారా పంపిస్తాం. ఓకేనా. ఒడిస్సా, జార్ఖండ్ బెల్ట్, దుర్గ్, బస్తర్, చంద్రపూర్ బెల్ట్. ఇప్పుడు నెక్స్ట్ బళ్ళారి, చిత్రదుర్గ, చిక్కమంగళూరు, తుమకూరు బెల్ట్. రిపీట్ విత్ మీ. బళ్ళారి, చిత్రదుర్గ, చిక్కమంగళూరు, తుమకూరు బెల్ట్. బళ్ళారి, చిత్రదుర్గ, చిక్కమంగళూరు, తుమకూరు బెల్ట్. రిపీట్ చేయండి. టంగ్ ట్విస్టర్ గేమ్ కంటే దారుణంగా ఉంది కదా ఈ పేరు. ఓకే, ఏం పర్లే. ఈ బెల్ట్ అనేది మనకు కర్ణాటకలో ఉంటుంది. ఓకేనా. మనకి కర్ణాటకలో అనేది ఈ ఐరన్ ఓర్ బెల్ట్ అనేది ఉంది కర్ణాటకలో. ఈ బెల్ట్లో మనకు బళ్ళారి, చిత్రదుర్గ, చిక్కమంగళూరు, తుమకూరు బెల్ట్లో మనకు ఎక్కువ ఐరన్ ఓర్ రిజర్వ్స్ అనేటివి ఉన్నాయి. తర్వాత ఇక్కడ ఏ మైన్స్లో నుండి మనం ఐరన్ ఓర్ అనేది తీస్తామంటే కుదర్ముఖ్ మైన్స్. కన్నడలో హార్స్ అని మీనింగ్ కుదర అంటే. తర్వాత ఇది హార్స్ ఫేస్ షేప్తో ఉంటుంది. అలా గుర్తు తెచ్చుకోండి చదివినట్టువన్నా. ఓకేనా. ఈ కుదర్ముఖ్ మైన్స్ అనేది వెస్టర్న్ ఘాట్స్ ఆఫ్ కర్ణాటకలో ఉంటుంది. ఈ కుదర్ముఖ్ మైన్స్ అనేది 100% ఎక్స్పోర్ట్ యూనిట్. అంటే ఈ కుదర్ముఖ్ మైన్స్లో ప్రొడ్యూస్ అయిన మొత్తం ఐరన్ ఓర్ని ఎక్స్పోర్టే చేస్తాం. 100% ఐరన్ ఓర్ ఎంత దొరికితే అంత ఐరన్ ఓర్ని ఎక్స్పోర్ట్ చేస్తాం కాబట్టి 100% ఎక్స్పోర్ట్ యూనిట్. కుదర్ముఖ్ డిపాజిట్స్ ఆర్ నోన్ టు బి వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్. ఇక్కడ చాలా ఐరన్ ఓర్ డిపాజిట్స్ అనేవి ఉన్నాయి. వరల్డ్లో ఇక్కడ దొరికే అన్ని ఐరన్ ఓర్ డిపాజిట్స్ ఇంకెక్కడ దొరకవు కాబట్టి అంటే వన్ ఆఫ్ ది లార్జెస్ట్. వరల్డ్లో చాలా ఐరన్ ఓర్ డిపాజిట్స్ అనేటివి ఉన్నాయి. ఎక్కువ దొరికే ఐరన్ ఓర్ డిపాజిట్స్ ప్లేసెస్లో ఉన్నాయి. కుదర్ముఖ్ కూడా ఐరన్ ఓర్స్ ఎక్కువ దొరికే ప్లేసెస్లో ఒక ప్లేస్. ఓకేనా. ద ఓర్ ఇస్ ట్రాన్స్పోర్టెడ్ యాజ్ స్లర్రీ త్రూ ఏ పైప్ లైన్ టు ఏ పోర్ట్ నియర్ మంగళూరు. పోర్ట్ నేమ్ వచ్చేసి మంగళూరు. దుర్గ్, బస్తర్, చంద్రపూర్ బెల్ట్ పోర్ట్ నేమ్ వచ్చేసి విశాఖపట్నం పోర్ట్. ఒడిస్సా, జార్ఖండ్ బెల్ట్ యొక్క పోర్ట్ నేమ్ వచ్చేసి పారాదీప్ పోర్ట్. ఇక్కడ దొరికే ఐరన్ ఓర్ని మనము స్లర్రీ రూపంలో పైప్ లైన్ ద్వారా పోర్ట్ అయిన మంగళూరుకి ట్రాన్స్పోర్ట్ చేస్తాం. స్లర్రీ అంటే మనము ఇప్పుడు ఐరన్ ఓర్ మనకు డస్ట్ పార్టికల్స్తో దొరికింది, దాన్ని మనము పైప్ లైన్లోకి పంపిస్తే అది అట్లా ఊరికే పోదు కదా. ఒకవేళ దాంతోపాటు వాటర్ ఉందనుకో ఆ వాటర్ ఫ్లోలో అది వెళ్ళిపోతుంది. కాబట్టి మెటీరియల్స్ విత్ వాటర్ని మనం స్లర్రీ అంటాం. ఓకేనా. బళ్ళారి, చిత్రదుర్గ, చిక్కమంగళూరు, తుమకూరు బెల్ట్. సార్ మీరు బుక్ చూసి చెప్తున్నారు సార్ అంటారు కదా. ఇప్పుడు వేరే పేజ్ టర్న్ చేసినాం కదా, ఇది కూడా టర్న్ చేద్దాం. ఇప్పుడు చూద్దాం. బళ్ళారి, చిత్రదుర్గ, చిక్కమంగళూరు, తుమకూరు బెల్ట్ అనేది కర్ణాటకలో ఉంటుంది. ఈ కర్ణాటకలో వెస్టర్న్ ఘాట్స్లో మనకు ఈ బెల్ట్ అనేది లైగా ఉంది. మనకు ఈ కుదర్ముఖ్ మైన్స్లో కర్ణాటకలో ఐరన్ ఓర్ యొక్క రిజర్వ్స్ అనేవి చాలా ఉన్నాయి. తర్వాత ఈ కుదర్ముఖ్ మైన్స్ అనేది 100% ఎక్స్పోర్ట్ యూనిట్. ఇక్కడ ఎంతైతే ఐరన్ ఓర్ అనేది దొరుకుతుందో అది మొత్తం ఎక్స్పోర్ట్ చేస్తాం. తర్వాత ఇక్కడ దొరికిన ఐరన్ ఓర్ని మనము స్లర్రీ రూపంలో పైప్ లైన్ ద్వారా దగ్గరుండే పోర్ట్ మంగళూరుకి పంపిస్తాం. నెక్స్ట్ లాస్ట్ పోర్ట్ వచ్చేసి మహారాష్ట్ర గోవా బెల్ట్. ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి, మహారాష్ట్ర గోవా బెల్ట్. ఇంతకుముందు మీకు మంగళూరు పోర్ట్ అన్నాను కదా, ఇదిగో ఇక్కడ ఉంది చూడండి మంగళూరు పోర్ట్. మహారాష్ట్ర గోవా బెల్ట్ అనేది ఇంక్లూడ్స్ ద స్టేట్ ఆఫ్ గోవా మొత్తం ఈ బెల్ట్లో వస్తుంది. తర్వాత అంటే గోవా స్టేట్ వస్తుందని అర్థం, అంటే మొత్తం గోవా అంతా ఈ బెల్టే ఉంటుందని కాదు. తర్వాత వచ్చేసి రత్నగిరి డిస్ట్రిక్ట్ ఆఫ్ మహారాష్ట్ర వస్తుంది. మనము ఇదిగోండి గోవా మొత్తం స్టేట్ వస్తుంది, అట్లే రత్నగిరి డిస్ట్రిక్ట్ వస్తుంది. ఏ స్టేట్? మహారాష్ట్ర యొక్క స్టేట్. దీంట్లో ఓర్స్ అని దొరికే ఐరన్ ఓర్స్ అంత క్వాలిటీ ఏమి ఉండవు, కానీ ఏమైనా దొరికినాయి అనుకుని మనం హ్యూమన్ బీయింగ్స్ వాటిని వదలలేము కాబట్టి వాటిని ఎక్కువగా వాడతాం క్వాలిటీ లేకపోయినా.
ఓకేనా. తర్వాత ఇక్కడ దొరికే ఓర్ని మనం మార్మగావో పోర్ట్ ద్వారా మనం పంపిస్తాం వివిధ ప్రాంతాలకి. ఇప్పుడు మొత్తం అన్ని ఐరన్ ఓర్ బెల్ట్స్ ఒకసారి రీకాల్ చేద్దాం, పేజీలు టర్న్ చేసి రీకాల్ చేద్దాం. ఓకేనా. ఫస్ట్ ఒడిస్సా జార్ఖండ్ బెల్ట్. ఒడిస్సా జార్ఖండ్ బెల్ట్లో వెరీ హై గ్రేడ్ హెమటైట్ ఐరన్ ఓర్ అనేది మనకు దొరుకుతుంది. ఏ మైన్స్లో? బాదం పహర్ మైన్స్. ఏ డిస్ట్రిక్ట్స్లో ఉంది? మయూర్భంజ్ అలాగే కేదు జహర్ డిస్ట్రిక్ట్స్లో మనకు ఉంది ఈ మైన్స్ అనేటివి. తర్వాత దీని పక్కనే నైబరింగ్ స్టేట్స్లో మనకు సింగ్భమ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ జార్ఖండ్ ఉంది. దీంట్లో మైనింగ్ అనేది జరుగుతుంది ఐరన్ ఓర్ది. ఎట్లా? గువా అండ్ నోయముండి మైన్స్ ద్వారా మనకు మైనింగ్ అనేది జరుగుతుంది ఐరన్ ఓర్ అనేది. దీని యొక్క పోర్ట్ పేరు వచ్చేసి పెరాదీప్ పోర్ట్. తర్వాత తూర్పు బస్తర్ చంద్రపూర్ బెల్ట్. దీని యొక్క పోర్ట్ పేరు వచ్చేసి విశాఖపట్నం పోర్ట్. ఇక్కడ మనకు వెరీ హై గ్రేడ్ హెమటైట్ ఓర్ అనేది దొరుకుతుంది. మనకు ఫేమస్ రేంజ్ ఆఫ్ హిల్స్ అయిన బయలదీలలో మనకు వెరీ హై గ్రేడ్ ఐరన్ ఓర్ అనేది దొరుకుతుంది దుర్గ్ బస్తర్ చంద్రపూర్ బెల్ట్లో. ఈ బయలదీల రేంజ్ ఆఫ్ హిల్స్ వచ్చేసి బస్తర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఛత్తీస్గఢ్లో ఉంది. తర్వాత ఇక్కడ ప్రొడ్యూస్ అయ్యే ఐరన్ ఓర్ అనేది మనము ఎక్స్పోర్ట్ అనేది చేస్తాం సౌత్ కొరియాకి, జపాన్కి. దేని ద్వారా అంటే విశాఖపట్నం పోర్ట్ ద్వారా. నెక్స్ట్ వచ్చేసి బళ్ళారి, చిత్రదుర్గ, చిక్కమంగళూరు, తుమకూరు బెల్ట్. ఇది మనకు కర్ణాటకలో ఉంది. ఇక్కడ ఐరన్ ఓర్ రిజర్వ్స్ అనేటివి ఎక్కువ ఉన్నాయి. తర్వాత ఇది వచ్చేసి మనకు కుదరముఖ్ మైన్స్ ఉంది. కుదరముఖ్ మైన్స్లో హై గ్రేడ్ హెమటైట్ ఐరన్ అనేది దొరుకుతుంది. దీన్ని మనం 100% ఎక్స్పోర్ట్ యూనిట్ అంటాం, ఎందుకంటే ఇక్కడ ప్రొడ్యూస్ అయ్యే ఐరన్ ఓర్ అనేది మొత్తం ఎక్స్పోర్ట్ చేస్తాం. తర్వాత వచ్చేసి ఇక్కడ మనం ఏ పోర్టు ద్వారా పంపిస్తాము అంటే మంగళూరు పోర్ట్ ద్వారా పంపిస్తాం. తర్వాత వచ్చేసి గోవా మహారాష్ట్ర బెల్ట్, మహారాష్ట్ర గోవా బెల్ట్, లేకుంటే గోవా మహారాష్ట్ర బెల్ట్ ఏదైనా అనొచ్చు, మహారాష్ట్ర గోవా బెల్ట్. ఓకేనా. ఇది వచ్చేసి మొత్తం గోవా స్టేట్ ఉంటుంది. తర్వాత రత్నగిరి డిస్ట్రిక్ట్ ఆఫ్ మహారాష్ట్ర ఉంటుంది. తర్వాత ఇక్కడ దొరికే ఐరన్ ఓర్ క్వాలిటీ అంత బాగోదు, కానీ మనం ఎక్కువగా ఎక్స్ప్లాయిట్ చేస్తాం. తర్వాత ఇక్కడ పోర్ట్ నేమ్ వచ్చేసి మర్మగావో పోర్ట్. ఐ థింక్ అందరికీ గుర్తుకుంటాయి అనుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి మనం ఫెర్రస్ మినరల్స్ గురించి చదువుతున్నాం. దాంట్లో వచ్చేసి ఐరన్ ఓర్ని కంప్లీట్ చేసినాం. ఇప్పుడు నెక్స్ట్ మ్యాంగనీస్ గురించి చూద్దాం. మ్యాంగనీస్లో కూడా ఐరన్ అనేది ఉంటుంది. మ్యాంగనీస్ ఈజ్ మెయిన్లీ యూజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ స్టీల్. మ్యాంగనీస్ అనేది స్టీల్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్లో ఎక్కువగా వాడతాము. తర్వాత ఫెర్రో మ్యాంగనీస్ అల్లాయ్గా వాడతాం స్టీల్లో మనము. నియర్లీ 10 kgs ఆఫ్ మ్యాంగనీస్ ఈజ్ రిక్వైర్డ్ టు మ్యానుఫ్యాక్చర్ 1 ton ఆఫ్ స్టీల్. 10 kgల మ్యాంగనీస్ అనేది 1 ton స్టీల్ తయారు చేయాలంటే అవసరం పడుతుంది. అలాగే మ్యాంగనీస్ అనేది బ్లీచింగ్ పౌడర్, ఇన్సెక్టిసైడ్స్, పెయింట్స్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా యూజ్ చేస్తాము. ఇప్పుడు నెక్స్ట్ మనకు కింద ఏ స్టేట్స్ మ్యాంగనీస్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది 2018-19 రికార్డ్స్ అనేది మనకు దగ్గర ఉంది. వీటిని గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మనం ఆన్సర్ రైటింగ్స్లో అట్లా వాడచ్చు. అకార్డింగ్ టు 2018-19 రికార్డ్స్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిస్సా, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఆర్ ద లీడింగ్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ మ్యాంగనీస్ ఇన్ ఇండియా అని రాయొచ్చు. ఓకేనా, ఎందుకంటే మనకు మ్యాంగనీస్ మ్యాటర్ కూడా ఎక్కువ లేదు బుక్లో, కాబట్టి మనం ఇట్లాంటి ఫ్యాక్ట్స్ అనేవి గుర్తుపెట్టుకున్నప్పుడు మనకి ఏమైనా ఆన్సర్ రైటింగ్లో మనకి హెల్ప్ అవుతుంది. ఫెర్రో మ్యాంగనీస్ అల్లాయ్ అనేది స్టీల్లో వాడతారు. 10 kgs ఆఫ్ మ్యాంగనీస్ అనేది 1 ton ఆఫ్ స్టీల్ అనేది ప్రిపేర్ చేస్తుంది. తర్వాత ఈ మ్యాంగనీస్ బ్లీచింగ్ పౌడరు, ఇన్సెక్టిసైడ్స్, పెయింట్స్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్లో అనేది మనం వాడతాం. ఇప్పుడు నెక్స్ట్ ఫెర్రస్ మినరల్స్ అనేది చదువుకుందాం. మినరల్స్లో మెటాలిక్ మినరల్స్లో ఫెర్రస్ మినరల్స్ మెటాలిక్ మినరల్స్లో మనకు 3/4 పార్ట్లో ప్రెజెంట్ అయి ఉంటుంది. అదే నాన్ ఫెర్రస్ మినరల్స్ అయితే 1/4 పార్ట్ ఉంటుంది. ఈ కింద పార్ట్ అంతా మొత్తం ఫెర్రస్ మెటాలిక్ మినరల్స్ అయితే, నాన్ ఫెర్రస్ మెటాలిక్ మినరల్స్ వచ్చేసి 1/4 పార్ట్ ఉంటాయి. ఇప్పుడు నాన్ ఫెర్రస్ మినరల్స్ చూస్తే ఇండియా రిజర్వ్స్ అండ్ ప్రొడక్షన్ ఆఫ్ నాన్ ఫెర్రస్ మినరల్స్ ఈజ్ నాట్ వెరీ సాటిస్ఫాక్టరీ. మనకు ఈ యొక్క నాన్ ఫెర్రస్ మినరల్స్ ఎక్కువ దొరకవు, ఇండియాలో ఎక్కువ రిజర్వ్స్ అనేటివి లేవు. ఓకేనా. దీస్ మినరల్స్ విచ్ ఇంక్లూడ్ కాపర్, బాక్సైడ్, లెడ్, జింక్, గోల్డ్. మనకు ఈ నాన్ ఫెర్రస్ మినరల్స్లో ఏ మెటల్స్ అనేటివి వస్తాయంటే, మెటల్స్ కావచ్చు, ఎలిమెంట్స్ కావచ్చు, కాపరు, బాక్సైట్, లెడ్, జింక్, గోల్డ్. ఓకేనా.
ప్లే ఏ వైటల్ రోల్ ఇన్ ద నంబర్ ఆఫ్ మెటలర్జికల్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్. మనకి ఏవైతే మెటలర్జికల్ కావచ్చు, ఎలక్ట్రికల్ కావచ్చు, ఇంజనీరింగ్ ఉన్నాయో ఇండస్ట్రీస్, ఆ ఇండస్ట్రీస్లో ఈ నాన్ ఫెరస్ మినరల్స్ అనేటివి కీ రోల్ అనేది ప్లే చేస్తాయి. ఏవేవి? కాపర్, బాక్సైట్, లెడ్, జింక్, గోల్డ్ ఇవనేది మెయిన్ రోల్ ప్లే చేస్తాయి. లెట్ అస్ స్టడీ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కాపర్ అండ్ బాక్సైట్. ఇప్పుడు మనం కాపర్ మరియు బాక్సైట్ గురించి చదువుకుందాం. ఓకేనా? కాపర్. ఇండియా ఈజ్ క్రిటికల్లీ డెఫిషియంట్ ఇన్ ద రిజర్వ్ అండ్ ప్రొడక్షన్ ఆఫ్ కాపర్. ఇండియాలో కాపర్ అనేది తక్కువ దొరుకుతుంది. నేను మళ్ళీ దొరకదు అనట్లే, దొరుకుతుంది. ఓకేనా? బీయింగ్ malleable, ductile, a good conductor, copper is mainly used in electrical cables, electronics and chemical industries. కాపర్ని మనం మ్యాలెబుల్ షీట్స్ రూపంలో ఈజీగా తయారు చేయగలం. అట్లే డక్టిలిటీ నేచర్ అనేది కాపర్కి ఎక్కువగా ఉంది. అట్లే ఇది గుడ్ కండక్టరు. అందుకే ఇది గుడ్ కండక్టర్ కాబట్టి మనం ఎలక్ట్రికల్ కేబుల్స్లో మన ఇంట్లో కూడా వైరింగ్ అనేది కాపర్తోనే ఉంటుంది. ఎలక్ట్రానిక్స్, కెమికల్ ఇండస్ట్రీస్లో కూడా కాపర్ అనేది మనం వాడతాం. మేజర్ మైన్స్, కాపర్ యొక్క మేజర్ మైన్స్ వచ్చేసి ద బలాగత్ మైన్స్ ఇన్ మధ్యప్రదేశ్, K3 మైన్స్ ఇన్ రాజస్థాన్, సింగ్భమ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ జార్ఖండ్ ఆర్ లీడింగ్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ కాపర్. సింగ్భమ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ జార్ఖండ్. ఈ సింగ్భమ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ జార్ఖండ్ మనకు ఏ ఐరన్ ఓర్ బెల్ట్లో ఉందో చెప్పండి. ఓకేనా? అలాగే ఏ మైన్స్ నుండి దొరుకుతుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా? ఇప్పుడు కాపర్ యొక్క మైన్స్ వచ్చేసి బలాగత్ మధ్యప్రదేశ్, K3 ఇన్ రాజస్థాన్. బలాగత్ మైన్స్ ఇన్ మధ్యప్రదేశ్, K3 ఇన్ రాజస్థాన్ మైన్స్. తర్వాత సింగ్భమ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ జార్ఖండ్ ఆర్ లీడింగ్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ కాపర్. మీకు ఈ ఫ్యాక్ట్స్లో నేను ఒకటి చెప్తాను చూడండి. మనకి స్టార్టింగ్లో ఇక్కడ స్టేట్స్ పేర్లు కానీ ఎవరిని ఇచ్చినారు అనుకోండి, స్టార్టింగ్లో ఆ స్టేటే మేజర్లీ ప్రొడ్యూస్ అనే అర్థం. అంటే మన ఇండియాలో బలాగత్ మైన్స్లోనే ఎక్కువ కాపర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అని మీనింగ్. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ బాక్సైట్ గురించి చదువుదాం. బాక్సైట్లో మనకు ఏ మెటల్ దొరుకుతుందంటే చెప్పండి. అల్యూమినియం అనేది మనకు దొరుకుతుంది. దో సెవరల్ ఓర్స్ కంటైన్ అల్యూమినియం. చాలా ఓర్స్లో అల్యూమినియం అనేది దొరుకుతుంది, కానీ బాక్సైట్లో అల్యూమినియం చాలా ఎక్కువగా దొరుకుతుంది. ఈ బాక్సైట్ వచ్చేసి క్లే లైక్ సబ్స్టాన్స్ అన్నమాట. దట్ అల్యూమినియం అండ్ లేటర్ అల్యూమినియం ఈజ్ ఒబ్టైన్డ్. ఫస్ట్ మనం దీన్ని అల్యూమినా అని పేరు పెట్టినాం, తర్వాత దీన్ని అల్యూమినియం అని పేరు పెట్టినాం. బాక్సైట్ నుండి ప్రొడ్యూస్ అయ్యే మినరల్ పేరు అదే అల్యూమినియం. బాక్సైట్ డిపాజిట్స్ ఆర్ ఫార్మ్డ్ బై ద డీకంపోజిషన్ ఆఫ్ ఏ వైడ్ వెరైటీ ఆఫ్ రాక్స్ రిచ్ ఇన్ అల్యూమినియం సిలికేట్స్. గుర్తు తెచ్చుకోండి, బాక్సైట్ మనకు ఏ మినరల్ ఫామ్లో దొరుకుతుంది? రెసిడ్యుయల్ మాస్ ఆఫ్ వెదర్డ్ మెటీరియల్. బాక్సైట్ ఈజ్ మేజర్లీ ప్రొడ్యూస్డ్ ఇన్ దిస్ వే. ఇక్కడ కూడా అదే ఇచ్చిన డీకంపోజిషన్ ఆఫ్ సర్ఫేస్ రాక్స్, అంటే వైడ్ వెరైటీ ఆఫ్ రాక్స్ రిచ్ ఇన్ అల్యూమినియం సిలికేట్స్. సర్ఫేస్లోనే మనకు దొరుకుతాయి ఈ బాక్సైట్ క్లే సబ్స్టాన్సెస్. దేని ద్వారా? డీకంపోజిషన్ ఆఫ్ ఏ వైడ్ వెరైటీ ఆఫ్ రాక్స్ రిచ్ ఇన్ అల్యూమినియం సిలికేట్స్. అల్యూమినియం సిలికేట్స్ డీకంపోజిషన్ వల్ల మనకు ఈ బాక్సైట్ అనేది దొరుకుతుంది. దాని ద్వారా మనకు అల్యూమినియం అనేది దొరుకుతుంది. అల్యూమినియం ఈజ్ అన్ ఇంపార్టెంట్ మెటల్ because it combines the strength of metals such as iron with extreme lightness and also with good conductivity and great malleability. అల్యూమినియంలో వివిధ రకాల మెటల్స్ యొక్క ప్రాపర్టీస్ అనేది దాంట్లో కలిపి ఉండడం చూస్తాం. ఎట్లా? ఐరన్ యొక్క స్ట్రెంగ్త్ అనేది చూస్తాం అల్యూమినియంలో. అలాగే చాలా లైట్గా ఉంటుంది వెయిట్ అనేది. తర్వాత గుడ్ కండక్టివిటీ, తర్వాత మ్యాలబిలిటీ కూడా. వావ్, మిక్స్డ్ అల్యూమినియం యొక్క ప్రాపర్టీస్ అనేటివి మిక్స్డ్లో ఉన్నాయి. ఓకేనా? ఇండియాస్ బాక్సైట్ డిపాజిట్స్ ఆర్ మెయిన్లీ ఫౌండ్. ఇప్పుడు చూడండి, కాపర్ డిపాజిట్స్ ఎక్కడెక్కడ? K3 మైన్స్ ఇన్ రాజస్థాన్, బలాగత్ మైన్స్ ఇన్ మధ్యప్రదేశ్. అలాగే ఇప్పుడు బాక్సైట్ మైన్స్ వచ్చేసి అమర్కంతక్ ప్లాట్యూమ్, మైకాల్ హిల్స్ అండ్ ప్లాట్యూ రీజన్ ఆఫ్ బిలాస్పూర్ ఖత్ని. ఓకేనా? ఇవి వచ్చేసి మనకు మేజర్లీ ప్రొడ్యూస్ మైన్స్ అనమాట. తర్వాత ఒడిస్సా వాజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఇన్ ఇండియా ఇన్ 2016 to 17 ఇయర్స్ తప్పించినారు. పైనేమో ఫిగర్ దగ్గర 2018 to 19 అని ఇచ్చినారు, కిందేమో 2016 to 17 అని ఇచ్చినారు. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి.
ఖచ్చితంగా 2018-19, ఎందుకంటే ముందు కూడా మనకు డేటా అనేది 2018-19 కాబట్టి ఇక్కడ 2018-19 అని నమ్ముదాం. ఓకేనా. ఏ మైన్స్? అమర్కంటక్ ప్లాట్యూ, తర్వాత మైఖాల్ హిల్స్ అండ్ ద ప్లాట్యూ రీజన్ ఆఫ్ బిలాస్పూర్ కత్ని. ఇవన్నీ మైన్స్. అమర్కంటక్ ప్లాట్యూ, మైఖాల్ హిల్స్, తర్వాత ద ప్లాట్యూ రీజన్ ఆఫ్ బిలాస్పూర్ కత్ని, ప్లాట్యూ రీజన్ ఆఫ్ బిలాస్పూర్ కత్ని. తర్వాత వచ్చేసి మైఖాల్ హిల్స్, అమర్కంటక్ హిల్స్, అమర్కంటక్ ప్లాట్యూ, మైఖాల్ హిల్స్ అండ్ ద ప్లాట్యూ రీజన్ ఆఫ్ బిలాస్పూర్ కత్ని. పంచ్పత్మలి డిపాజిట్స్ ఇన్ కోరాపూర్ డిస్ట్రిక్ట్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బాక్సైట్ డిపాజిట్స్ ఇన్ ద స్టేట్. మనకు ఇక్కడ పంచ్పత్మలి డిపాజిట్స్ ఇన్ కోరాపూర్ డిస్ట్రిక్ట్. పంచ్పత్మలి అనే డిపాజిట్స్ కోరాపూర్లో ఉన్నాయి. కోరాపుత్ డిస్ట్రిక్ట్స్లో పంచ్పత్మలి డిపాజిట్స్ అనేటివి కోరాపుత్ డిస్ట్రిక్ట్లో మనకు దొరుకుతాయి. ఇవి బాక్సైట్ డిపాజిట్స్లో ఇంపార్టెంట్ డిపాజిట్స్ అనమాట. ఏ ఊరు? కోరత్పూర్. ఇది కోరాపుత్ డిస్ట్రిక్ట్. పంచ్పత్మలి డిపాజిట్స్ కోరాపుత్ డిస్ట్రిక్ట్. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అనేది ఇచ్చినారు, దాని గురించి కూడా చదువుదాం. ఆఫ్టర్ ద డిస్కవరీ ఆఫ్ అల్యూమినియం, ఎంపరర్ నెపోలియన్ III wore buttons and hooks on his clothes made of aluminum and served food to his more illustrious guests in aluminum utensils, and the less honorable ones were served in the gold and silver utensils. 30 years after this incident, aluminum bowls were most common with the beggars in Paris. ఏం జరుగుతుందంటే, ఫస్ట్ టైం అల్యూమినియం డిస్కవర్ చేసినప్పుడు అల్యూమినియం అనేది ఇది నెపోలియన్ తన దుస్తుల్లో వాడినాడు. తర్వాత వచ్చిన గెస్ట్లకు అల్యూమినియం ప్లేట్స్లో వడ్డించడం జరిగింది. కానీ అల్యూమినియం ఫస్ట్ టైం డిస్కవర్ చేసినప్పుడు అంత వాల్యుబుల్ అనేది ఉంది. కానీ ఇప్పుడు అయితే ప్యారిస్లో బెగ్గర్స్ చేతుల్లో కూడా యుటెన్సిల్స్ అనేది చూస్తున్నాం అల్యూమినియంతో తయారైనవి. అంటే అల్యూమినియం అనేది బాగా దొరికే కొద్దీ దాని యొక్క వాల్యూ అనేది తగ్గిపోయింది అనేది మనం గమనించవచ్చు. కానీ ఒకటి చెప్తాను చూడండి, అల్యూమినియం ప్లేట్స్లో మనం భోజనం చేయడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఈ వీడియోలో మనం మొత్తం ఒకసారి రివైజ్ చేద్దాం. బేసిక్గా చదివినాం. ఓకేనా. తర్వాత ఫెరస్ మినరల్స్, తర్వాత ఐరన్ ఓర్, మనము నెక్స్ట్ వచ్చేసి ఐరన్ ఓర్ బెల్ట్స్ గురించి చదివినాం. ఒడిస్సా జార్ఖండ్ బెల్ట్, దుర్గ్ బస్తర్ చంద్రపూర్ బెల్ట్, బళ్ళారి చిత్తదుర్గ చిక్కమంగళూరు తుమ్మకూరు బెల్ట్, తర్వాత మహారాష్ట్ర గోవా బెల్ట్, తర్వాత మ్యాంగనీస్ గురించి చదువుకున్నాం. ఒక 10 kg మ్యాంగనీస్ 1 ton స్టీల్ చేయడానికి ఉపయోగపడుతుంది. బ్లీచింగ్ పౌడర్, ఇన్సెక్టిసైడ్స్, పెయింట్స్లో కూడా మ్యాంగనీస్ అనేది వాడతాము. తర్వాత నాన్ ఫెరస్ మినరల్స్ తక్కువ ఉన్నాయి డిపాజిట్స్ అనేది మన ఇండియాలో. తర్వాత నాన్ ఫెరస్ మినరల్స్లో కాపర్ గురించి చదువుకున్నాం. K3 మైన్స్ ఇన్ రాజస్థాన్, బలాగత్ మైన్స్ ఇన్ మధ్యప్రదేశ్. ఒడిస్సా అనేది 2018-19 రికార్డ్స్ ప్రకారం బాక్సైట్ ఈ యొక్క మైన్స్లో ఎక్కువ ప్రొడ్యూస్ అయింది. తర్వాత బాక్సైట్ మైన్స్ వచ్చేసి అమర్కంటక్ ప్లాట్యూ, మైల్కల్ హిల్స్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ద ప్లాట్యూ రీజన్ ఆఫ్ బిలాస్పూర్ కత్ని, అమర్కంటక్ ప్లాట్యూ, మైల్కల్ హిల్స్. ఇవన్నీ మనకు మైన్స్ అన్నమాట బాక్సైట్ యొక్క. ఓకేనా. తర్వాత ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ తెలుసుకున్నాం. ఫస్ట్ అల్యూమినియం డిస్కవర్ చేసినప్పుడు చాలా ఇంపార్టెన్స్ ఉండే, తర్వాత ఓవర్ టైం అల్యూమినియం బాగా దొరికే కొద్దీ దాని యొక్క ఇంపార్టెన్స్ అనేది తగ్గిపోయింది. తర్వాత నెక్స్ట్ వీడియోలో మనం ఈ చాప్టర్ని కంటిన్యూ చేద్దాం. అంతవరకు చదువుకుంటూ ఉండండి, బాగా ప్రిపేర్ అవ్వండి, ఎగ్జామ్స్ కోసం బాగా రాయండి. జరుగుతున్న ఎగ్జామ్స్ కూడా బాగా చదువుకోండి. 10th క్లాస్ అనేది ఇంపార్టెంట్, మన జీవితంలో కీ రోల్ అనేది ప్లే చేస్తుంది. నెక్స్ట్ వీడియోలో మనం ఈ చాప్టర్ని కంటిన్యూ చేద్దాం. అంతవరకు స్టే కనెక్టెడ్, కీప్ లెర్నింగ్. వీడియో నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి వారికి కూడా హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ.